గత 5 ఏళ్లు పోలీసులు వెంటబడి ఆపితే రోడ్డు మీద అడ్డం తిరిగినా సరే గత 5 ఏళ్ల పాటు వైసీపీ గవర్నమెంట్ ని ఎదిరించి పవన్ కళ్యాణ్ గారు నిలబడి ఈ రోజు అధికారంలో కూటమి తీసుకొచ్చుకున్నారు. ఒకసారి ఇంటికి పోలీసులు వెళ్ళగానే బాత్రూమ్ లోకి తలుపేసుకున్నటువంటి వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీని, ఆయన యొక్క పాలనని, ఆయన గట్స్ ని ప్రశ్నించేటువంటి హక్కు వాళ్ళకు ఉందా లేదా అన్నది ఒకసారి గమనించుకోవాలి వైసీపీ వాళ్ళు క్లియర్లీ. రెండోది ఏంటి అంటే శాఖల్లో ఫైల్స్ క్లియర్ అవ్వలేదు అంటే వెళ్ళిన ప్రతి ఫైలు మంచిదే, అది క్లియర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉన్నదని మీరు ఎలా భావిస్తారు? కొంతమంది వచ్చిన ప్రతి ఫైలు వాళ్ళకి ఏదో ఒక రకంగా ఆర్థిక లబ్ధి చూసుకుని క్లియర్ చేస్తారు. బట్ కొంతమంది ఏంటి, ఈ ఫైల్ వెళ్తే అది ప్రజలకు ఉపయోగపడిద్దా, పెత్తందారులకు ఉపయోగపడిద్దా అనేటువంటి ఆలోచన దూరం ఉండింది. అది పర్టికులర్లీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆలోచన ఉంది. ప్రతి ఫైలు ఆయన కూలంకషంగా చదవాలి, దాని మీద ఒక సమీక్ష జరపాలి. ఈ ఫైల్ వల్ల ఎవరికి ఎంత లాభం, దీన్ని ఎందుకు చేయాలి, మనం ఎందుకు చేయకూడదు, ఎందుకు ఆపాలి, ఎందుకు ఆపకూడదు, ఇలాంటి అన్ని కూడా ఆయన పరీక్షించుకొని మరి ముందుకు పంపిస్తారు. కాబట్టి ఖచ్చితంగా పెండింగ్ ఉంటాయి. పైగా ఈయన తీసుకున్నటువంటి శాఖలు 4 శాఖలు తీసుకున్నారు. 4 శాఖలు కూడా ప్రజలకు రిలేటెడ్ గా ఉంటాయి. గత ప్రభుత్వాలు అసలు పూర్తిగా వాళ్ళు పక్కన పెట్టబడినటువంటి శాఖలు అవి. పంచాయతీరాజ్ శాఖలు ఎన్ని లోపాలు ఉన్నాయో గతంలో మీరు ఎప్పుడైనా గమనించారా? ఇవాళ అవన్నీ పవన్ కళ్యాణ్ గారు వచ్చాక క్లియర్ అవుతున్నాయి. అసలు ఫండ్స్ ఇప్పుడు వచ్చాయంటే అర్థం, గతంలో ఫండ్స్ ఏం చేశారంటే ఎవరి దగ్గర సమాధానాలు లేవు.